హలో గైస్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఏంటన్నది. ఒకవేళ మీలో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మనందరం ఎప్పుడో చిన్నప్పుడు ఏబిసిడీలు చదివాము, నేర్చుకున్నాం కదండి. ఒక్కసారి రివైజ్ చేసుకుందామా? ఏ ఫర్, బీ ఫర్, సి ఫర్. బీ ఫర్ ఏంటి? కమెంట్ చేయండి, కమెంట్ బాక్స్లో వేయండి మీ ఆన్సర్ ఏంటన్నది. బీ ఫర్ ఓకే అండి. నేను వీడియో స్టార్టింగ్లో ఫ్రూట్స్ ఇట్లా పైకి ఎగరేసాను. మీరందరూ ఏమనుకున్నారు? మీరు ఏదో అనుకున్నారు కదా, ఏదో అనుకున్నారు, నాకేం చెప్పొద్దులే. కానీ దాని అర్థం ఏంటంటే, మనం ఇలా ఫ్రూట్స్ పైకి ఎగరేసినప్పుడు ఏదైతే ఇట్లా వెయిట్గా మనకు బరువుగా అనిపిస్తుందో ఆ ఫ్రూట్ మంచిది. మనం ఫ్రూట్స్ కొనేటప్పుడు ఏ పడితే అవి కొంటామండి? కాదు కదా. మంచిదేది చెడుదేది అని చూసి చెక్ చేసుకొని కొంటాం. అదే మంచి అనమాట ఇక్కడ. అదే ఫ్రూట్ పైకి వెళ్ళేటప్పుడు ఒకవేళ తేలిగ్గా ఉందనుకో, అది అంత మంచిది కాదని అర్థం. సో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికే నేను ఇట్లా పైకి ఎగరేసాను ఫ్రూట్స్. ఈ ఏబీసీ జ్యూస్ విన్నాము ఆల్రెడీ, చాలాసార్లు తాగాము, ఇంకా కొంతమంది డైలీ కూడా తాగుతున్నారు, అందరికీ తెలుసు. ఏబీసీ జ్యూస్ వల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏబీసీ జ్యూస్ తాగితే చాలా మంచిది, తాగొచ్చు, అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే ఉందండి, మీరు చెప్పేదంతా బాగానే ఉంది. అయితే ఒకటే ఒక ప్రాబ్లం ఏంటి చెప్పనా? చేసుకొని తాగటం. అదే ఎవరైనా చేసిస్తే మాత్రం శుభ్రంగా తాగొచ్చు. మనం చేసుకొని తాగాలంటే అది అవ్వదు. కానీ నేను చెప్పే సలహా ఏంటంటే, మనకి టైం ఉన్నప్పుడు, మనకి ఇవన్నీ అవైలబుల్గా ఉన్నప్పుడు మనం ఏబీసీ జ్యూస్ చేసుకొని తాగితే మన హెల్త్ని మనము కొంతవరకు కాపాడుకోగలుగుతాం అన్నమాట. అందుకనే మనం అందరం కూడా కుదిరినప్పుడల్లా, వీలైనప్పుడల్లా ఏబీసీ జ్యూస్ చేసుకొని తాగాలి. మైండ్ కూడా కొంచెం ప్రశాంతత, రిలాక్స్గా ఉంటుంది. సో ఇదండి ఈ వీడియో మొత్తము. సో నాకు ఈరోజు టైం దొరికింది కాబట్టి రిలాక్స్గా కూర్చొని చేసుకొని తాగుతున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి.